హాయ్! ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక మాధవ్, కన్నా వచ్చేసి వాళ్ళ మేనత్త దగ్గరకొస్తాడు. అలాగే ఆ పెదనాన్న గూడా ఉంటాడు. మేనత్త ఉండి అంటుంది, "ఎందుకు ఇక్కడికొచ్చారు? ఆగండి, వెళ్ళిపోండి" అన్నట్టు మాట్లాడుతుంది. వాళ్ళ పెదనాన్న గూడా వచ్చి, "ఎందుకొచ్చారు? వాళ్ళ పెళ్లయింది గదా! ఆ అమ్మాయి ఎళ్ళిపోయింది గదా! ఆ పంచాయతీ గురించి మా ఇంటికొచ్చారా?" అంటే, "లేదు, వాళ్ళు రిసెప్షన్ చేయాలనుకుంటున్నాము. అందుకని మిమ్మల్ని పిలవడానికొచ్చాము" అని జెప్పేసి మాధవ్ అయితే అంటాడు. "మేమైతే రాము. మాకేం అవసరం, మేము రాము. అయినా గూడా వాళ్ళు ఆ అమ్మాయి లేదు గదా! అసలు అక్కడికి పోయున్నారు. అతన్ని కాల్ చేసి చంపేస్తే షూట్ చేసేస్తే" అంటే దానికి మాధవ్ ఉండి అంటాడు, "ఎందుకు అలా షూట్ చేస్తారు? అతను పెళ్లి చేసుకున్నాడు గదా! షూట్ ఎందుకు చేస్తారు? ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే వచ్చింది గదా!" అంటే, "ఎక్కడుంది? ఎళ్ళిపోయింది గదా! మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు నిలవరు గదా! వచ్చినోళ్ళంతా పోతా ఉంటారు గదా!" అన్నట్టయితే వాళ్ళ పెదనాన్న మాట్లాడతాడు. మేనత్త కూడా ఉండేసి, "మేము రాము. మాకు సంబంధం లేదు. మేము రాము" అంటుంది. ఇంకా వాళ్ళ మరదలు ఉండేసి, "లేదులే బావ, అమ్మకి మాట్లాడడం తెలీదు. నేనొస్తాను" అని చెప్పేసరికి, "నువ్వెక్కడికే పోయేది? పోయి నువ్వు కామ్‌గా ఇంట్లోకి పో. మేమైతే రాము" అని చెప్పి అంటుంది. అయినా గూడా పెద్ద అబ్బాయికి పెళ్లి చేయకుండా చిన్న అబ్బాయి ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేసరికి దానికి కన్నాకి కోపం వచ్చి, మొన్న గూడా మా అన్నకి సంబంధం వస్తే ఎవరు అడ్డం కొట్టారు అని చెప్పేసి అనేసరిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళనైతే పిలిచేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా కట్ చేస్తే మనకి మహా వాళ్ళని చూపిస్తారు. మహా వాళ్ళు వచ్చేసి కారులో వస్తా ఉంటారు. వస్తా ఉండేసరికి అక్కడ వాళ్ళ వదిన ఒక ఫోటో పంపిస్తుంది. ఏంది అంటే వాళ్ళ నాన్నగారు టాబ్లెట్ వేసుకున్నట్టు ఫోటో అయితే పంపిస్తుంది. ఎందుకంటే ఆవిడ చెప్పింది కదా, మీరు రాబాకను, ఫోన్ చేయబాక, నేనే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పింది కదా. ఆ మాట ప్రకారమే ఆ అమ్మాయితో ఫోటో అయితే పంపించింది. వాళ్ళ నాన్న టాబ్లెట్ వేసుకుంటున్నట్టు. ఆ అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మా నాన్నకి బాగుందిలే అనేసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతా ఉంటుంది. ఇక్కడ వీళ్ళైతే రిసెప్షన్ కి ఏర్పాటు చేయాలి కదా అనేసి కన్నా వచ్చేసి మా మా కన్నా వచ్చేసి కేశవ దగ్గరకు వచ్చి అతను పెట్రోల్ అదే మీన్ మెడికల్ కదా, మెకానిక్ కదా, ఆ మెకానిక్ వర్క్ చేసుకుంటున్నప్పుడు అతని దగ్గరికి వస్తారు. వచ్చి, "రా అన్న, వెళ్ళాలా, మన కోసం అన్న వెయిట్ చేస్తున్నారు, రా" అనేసరికి, "వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను రా" అని చెప్పేసి అంటాడు. అంతలోపల కట్ చేస్తే అతని దగ్గరికి వేరే వాళ్ళు వచ్చేసి, "ఏంటి, మీరు ఫంక్షన్ చేస్తున్నారంట కదా" అంటే, "అవును చేస్తున్నాము, మీరు కూడా రండి" అని చెప్పేసి చెప్తారు. ఇంకా కట్ చేస్తే కన్నా వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారనమాట. "ఇదిగో చూడు, నువ్వు ఐడియా అయితే ఇచ్చావు కానీ డబ్బులు కట్టలేవు, లేదులే ఇవ్వు" అని చెప్పేసి, "పోరా క్వార్టర్" అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటా ఉంటాడు. అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుందప్ప దీంట్లో. ఇంకపోతే వీళ్ళ ఎవరు ఎలా ఖర్చుకి ఏంటని చెప్పి ఖర్చులకు చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు చూసుకునేసరికి కేశవ ఉండి అంటాడు, "ఇప్పుడు ఏం చేయాలంటే మనం చీర కొనాలా" అనేసి చిన్న అబ్బాయి సలహా ఇస్తాడు. కన్నా ఇస్తాడు. "సరే, మీరంతా డబ్బులు డ్రెస్సులు కొనడానికి వెళ్ళండి" అని చెప్పేసి వాళ్ళ అన్న అయితే డబ్బులు ఇస్తారు. వాళ్ళైతే డ్రెస్సులు కొనడానికి అయితే వెళ్తారు. ఇంకా కట్ చేస్తే మహా వాళ్ళు కారులో వస్తున్నప్పుడు కారుకి పెట్రోల్ అయితే అయిపోతుంది అనమాట. పెట్రోల్ అయిపోయిన వెంటనే ఇంకా డబ్బులు లేవు చేతిలో. ఇంకా వాళ్ళ పెట్రోల్ పెంచుకొని వాళ్ళ అన్నకైతే ఫోన్ చేసి, "అన్న కొంచెం డబ్బులేయన్నా" అని చెప్తే, "ఓకే, మీరు వస్తున్నారంటే" "ఆ వస్తున్నాము" అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళన్న అయితే డబ్బులేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ మహా అయితే అడుగుతుంది, "ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? నేను మీ దగ్గర బాగా ఖర్చు పెట్టిస్తున్నాను కదా, ఇవన్నీ లెక్క కట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తానులే" అంటే, "మీరు ఎందుకండి ఇలా అంటున్నారు" అని చెప్పేసరికి, ఇప్పుడు డబ్బులు లేవనుకుంటా అంటే, "లేదు, ఉన్నాయి" అని చెప్పనేసరికి, "సరే, నాకు ఆకలేస్తుంది, హోటల్‌కి వెళ్దామా" అని చెప్పేసి మహా అయితే హోటల్‌కి బయలుదేరతారనమాట. ఇంకా కట్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఆ చీరలు తీసుకొని వస్తారు కదా. చీర తీసుకొచ్చిన తర్వాత చూసుకుంటే జాకెట్ అనేది మర్చిపోయి ఉంటారనమాట. అంతలోపల వాళ్ళ మరదలు కూడా వస్తుంది. వచ్చి, "ఏమైనా హెల్ప్ చేయాలా" అని చెప్పి అడిగితే, "ఏం పర్లేదులే, ఇక్కడ నువ్వు చేయడానికైతే ఏమీ లేదులే" అని చెప్పేసి మాధవ్ అయితే చెప్తాడు. "లేదు లేదు, ఏదైనా చేస్తాననేసరికి, ఉత్త చీర మాత్రమే తీసుకొచ్చారు. ఆ చీర నా కోసమే తెచ్చారంటే, "కాదు కాదు, ఆ అమ్మాయి కోసం తెచ్చాము" అని చెప్పేసి చీర అనేసరికి, "ఏది చీర మాత్రమే తెచ్చారు, బ్లౌజ్ లేదేంది" అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అడుగుతుంది అనమాట. అప్పుడు మాధవ్ వాళ్ళకి, "ఏం చేయాలా? అవునా, నాకు తెలియదే, చీర మాత్రం సరిపోతుంది అనుకున్నాను" అనేసరికి అక్కడ ధన్యం మీద జాకెట్ కూడా ఆరేసి ఉంటుంది అనమాట. "నేను బ్లౌజ్ కుట్టించుకొని వచ్చి సాయంత్రం కల్లా ఇస్తానులే" అని చెప్పేసి అంటుంది. ఇంకా జాకెట్ కట్ చేసుకోవడానికి రా, బ్లౌజ్ కట్ చేయడానికి రా అని చెప్పేసి తనని కూడా తీసుకెళ్తుంది. ఎవరు, కన్నాను కూడా తీసుకెళ్తుంది అనమాట. ఇంకా వీళ్ళు హోటల్కి వచ్చేసి ఎంత ఆర్డర్ పెడుతుందంటే అంత ఆకలిస్తుంది అనమాట. అంత ఆర్డర్ పెడుతుంది. నాకు దీంట్లో వీళ్ళ అన్న అయితే మాధవ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుందబ్బా, అందరూ మన వాళ్ళే అని చెప్పి అనుకుంటాడు. కోపంలో ఎక్కడ చూపించిన మంచి క్యారెక్టర్ తనది. నాకు అలాంటి అతను మన ఇంట్లో ఉంటే బాగుండు, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా అలా ఉంటే బాగుండు అని అయితే మనకైతే అనిపిస్తుంది అనమాట క్యారెక్టర్ చూడంగానే. ఇంకా మహా అంటుంది, "మీ అన్నయ్య చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు, నాకు ఒక తండ్రిలాగా ఉన్నాడు, మీ అన్నయ్య నచ్చాడు" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. "అవును, నాకు అంతకుముందు మా ఇల్లు నచ్చేది కాదు, ఇప్పుడు చూస్తామంటే మీ ఇల్లు కంటే మా ఇల్లే బెటర్ అనుకుంటున్నాను" అంటే, మా నాన్న తాగుతూ ఉంటాడు కదా, మా నాన్న నచ్చడు అంటే, "ఎందుకు, బాగానే డాన్స్ చేశారు కదా, ఈ ఏజ్ లో కూడా సూపర్ గా డాన్స్ చేశారు కదా" అనేసి మహా అయితే మాట్లాడుకుంటా ఉంటుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు ఏంటి అంటే, మహాకి పోలీసు కాల్ చేసి ఉంటారనమాట. కాల్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తీసుకురమ్మని చెప్పారు కదా, రమ్మని చెప్పారు కదా, వాళ్ళైతే వెళ్తారు రేపటి ఎపిసోడ్ లో. ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం ఇదే జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. టాటా, బై బై.